నమస్తే, నేను మీ చంద్రశేఖర్. మా స్వర్గసీమ కంపెనీ మీద ఆదాబ్ హైదరాబాద్ అనేవాళ్ళు పదే పదే అసత్యమైన ఆరోపణలు చేస్తున్నారు. వీళ్ళు మొదట అంటే సుమారు 2 నెలల క్రితం ఓ ఆరోపణ చేశారు. అదేంటంటే మేము రంగారెడ్డి జిల్లా బూర్గుల్లో 40 ఎకరాల్లో వెంచరేసామని, ఆ వెంచర్ పేరు అమేయ అని, దానికి ఎలాంటి చట్టబద్ధమైన అనుమతులు లేవని. వాస్తవం ఏమిటంటే ఆ వెంచర్ రంగారెడ్డి జిల్లా బూర్గుల్లో లేదు. ఆ వెంచర్ మహబూబ్ నగర్ జిల్లా తిరుమలాపూర్లో ఉంది. దానికి అన్ని చట్టబద్ధమైన అనుమతులు ఉన్నాయి. దానికి సంబంధించిన రేరా నంబరు, ఎల్పి నంబరు, ఆ సర్టిఫికెట్లు నేను ఇక్కడ ప్రదర్శన చేస్తున్నాను. విఘ్నులైన ప్రజలందరూ చూసి వాస్తవాలను బేరుజు వేసుకోవచ్చు. అలాగే లేటెస్ట్గా రంగారెడ్డి జిల్లా చెరుకుపల్లిలో మా సుకేతన వెంచర్ మీద ఆరోపణలు చేశారు. వాళ్ళు చేసే ఆరోపణలు ఏంటంటే దీనికి నాలా పర్మిషన్ లేదని, కన్వర్షన్ చేయకుండానే ఎల్పి నెంబర్ లేకుండానే బిజినెస్ చేసామని, ప్లాట్లు అమ్ముతున్నామని. వాస్తవం ఏమిటంటే దీనికి నాలా కన్వర్షన్ అయింది. అలాగే అన్ని చట్టబద్ధమైన అనుమతులు తీసుకున్నాం, అన్ని ఫీజులు కట్టాం, ఎల్పి నెంబర్ ఉంది. అలాగే అది డిటీసీపీ నుంచి హెచ్ఎండిఏకి మారడం వల్ల హెచ్ఎండిఏ నుంచి ఫైనల్ అప్రూవల్ కూడా తీసుకొచ్చాం. ఆ సంబంధిత కాపీలన్నీ కూడా నేను స్క్రీన్ మీద ప్రదర్శిస్తున్నాను, మీరందరూ చూడొచ్చు. ఇలాంటి సత్యదూరమైన ఆరోపణలు పదే పదే చేయటం, మేము ఒకసారి వివరణ ఇచ్చిన తర్వాత కూడా ఆ వివరణ సరిపోదు, అది అబద్ధం అన్నట్టుగా మళ్ళీ వీడియోలు చేయటం, ఇలా చేస్తున్నారు. వీళ్ళందరూ గమనించాల్సింది ఏంటంటే స్వర్గసీమ చట్టబద్ధంగా వ్యాపారం చేస్తుంది, ఎలాంటి అతిక్రమణలకి పాల్పడలేదు. ఇలాంటి ఆరోపణలు పదే పదే చేసే వాళ్ళ మీద చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటాం. గతంలోనే వీళ్ళందరికీ లీగల్ నోటీసులు పంపించడం జరిగింది. వీళ్ళు లీగల్ కాన్సిక్వెన్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. నేను కామన్ పీపుల్కి ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే మా సంస్థ గురించి తెలిసిన వాళ్ళు, మా కస్టమర్సు భరోసాగానే ఉన్నారు. అయితే మా సంస్థ గురించి తెలియని వాళ్ళు, నన్ను ఎరుగని వాళ్ళు ఏదైనా పొరపాటు జరిగిందేమో అనుకునే అవకాశం ఉంది. కాబట్టి నేను ఈ వీడియో ద్వారా మరోసారి వివరణ ఇస్తున్నాను. నమస్కారం.